హే నమస్కారం, సత్ శ్రీ అకాల్, అదాబ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు. గాడ్స్ గ్రేస్, ఆ భగవంతుడి చల్లటి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. మా లింగ భైరవీస్ గ్రేస్. సో అందరూ బాగుండాలి, రాష్ట్రం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి. కుక్కలు కొట్టుకున్నట్టుగా కొట్టుకోకూడదు అందరూ అని కోరుకుంటున్నాను. సో ఇట్స్ బీన్ లాంగ్. నేను వ్లాగ్స్ చేయట్లేదు ఎందుకంటే ఇంకా వయసు అయిపోయింది. వయసు లైక్ వర్క్ ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఫ్యామిలీ పరంగా కూడా పనులు ఉంటాయి, స్పిరిచువల్ పరంగా కూడా పనులు ఉంటాయి. సో అంతే, దాని పరంగా బిజీగా ఉంటాను కాబట్టి బ్లాగ్స్ చేయలేకపోతున్నా. సో ఈరోజు జస్ట్ క్యాజువల్గానే లైక్ ఐఎమ్ జస్ట్ రికార్డింగ్. ఏం వర్క్ ఏం లేదు. సంక్రాంతి, సో అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అనమాట 2026. సో దీక్షలో ఉన్నా, లింగ భైరవి దీక్ష. సో 36 days. ఇది 4th tenure అనమాట. ఐ మీన్ టు సే 4th time నేను దీక్ష తీసుకున్నా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. సో భైరవి దీక్ష, భైరవి సాధన అనేది ఏమన్నది జనాలకి ప్రశ్న అనమాట. అంటే అది ఏంటనేది ప్రశ్న కాకుండా యోగి గారు చేస్తున్నారంటే ఏంటది, వాట్ స్పెషల్, ఆ ప్రశ్న అనమాట. సో భైరవి సాధన అనేది ఐ కాంట్ డిస్క్రైబ్ ఎనీథింగ్. అంటే మనకు దానికి పరంగా ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ ఈషా ఒఫీషియల్ యూట్యూబ్ మీద లైక్ చాలా ఉన్నాయి వీడియోస్. 2022 ఫస్ట్ టైం మా అన్నగారు ఈషాకి తీసుకెళ్ళడం జరిగింది. నాకు ఫ్యామిలీతో పాటు వెళ్ళాము. సో బిఫోర్ నేను ఎలా అంటే నాకు భక్తి అనేది ఏమి ఉండదు అనమాట. కాన్సెప్ట్ భక్తి ఈజ్ లైక్ నథింగ్. అంటే చిన్నప్పటి నుంచి డివోషనలే బాగా. నేను ఇంట్లో దీపం నేనే పెట్టాలి, పూజ నేనే చేయాలి. సో ఈవెన్ కాటన్తో, దూదితో, మిల్క్తో లైక్ చేస్తారు కదా కాటన్ స్టిక్స్, అవి కూడా నేనే చేయాలి, ఎవ్వరు చేయకూడదు. చేసి ఒక డబ్బా నిండా లైక్ ఫుల్ చేసి పెట్టేస్తాను అనమాట. సో సో మధ్య మధ్యలో వీడియో ఆపుతున్నా, లైక్ సమ్మన్ ఎవరెవరు వస్తూ ఉంటారు. సో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కాటన్ స్టిక్స్ ఐ యూస్ టు డూ. అలా రెడ్ కుంకుమ కలిపి రెడ్గా, పసుపు కలిపి ఎల్లోగా, అలా డిఫరెంట్గా చేసేవాడు. సో చిన్నప్పటి నుంచి బాగా డివోషన్. కానీ నా దృష్టిలో భక్తి అనేది ఏరా అంటే దీపం పెట్టామా, అట్ట నెయ్యి పోసామా, వెలిగించామా, అగరబత్తి చేసామా, టన్ ఇట్లా చేసామా, ఇల్లంతా తీసుకెళ్ళామా, కర్పూర హారతి చేసామా, హారతి తీసుకున్నామా, అట్ట హనుమాన్ చాలీసా చదివినామా, అట్ట. సో అంతే నాకు భక్తి అంటే అదే. ఇంకా దేవుడిని కోరుకున్నామా, నేను బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ రావాలి, ఫ్యామిలీ అంతా బాగుండాలి, మా నాన్నకు పైసలు రావాలి. సో అంతే నేను. సో ఇట్ యూస్ టు బి లైక్ దాట్. సో అలా ఉండేది. బట్ 22లో ఈవెన్ అప్పుడు కూడా అంతే. మా అన్న మమ్మల్ని అందరినీ కోయంబత్తూరు పిలిచారు, వెళ్ళాము. మహాశివరాత్రి అనమాట 2022. అదే ఫస్ట్ టైం నేను అంటే వర్క్ లైఫ్లో వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళడం చాలా తక్కువ. నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఆఫీసు, మా ఫ్యామిలీ అంతే. పైగా చాలా బిజీ ఉంటాను కాబట్టి నేను వెళ్ళలేను కూడా. సో మా అన్న బాగా లైక్ అన్ని బుకింగ్స్ అని పాపం అతనే చేశాడు. పాపము చేసి పిలిపించాను. వాటికి కూడా ఏంట్రాయుడు, ఎందుకు పిలుస్తున్నాడు, ఏంటి పని వదిలేసిపోవాలా, ఆఫీస్కి లైక్ ఎవడు వెళ్తాడు 3 days అట్టేటవా. సో సారీ, లైక్ అగైన్ ఐఎమ్ స్టాపింగ్ ది వీడియో. ఎవరెవరో వస్తూనే ఉంటారు. సో కొద్దిగా దూరం ఉంటే బాగుంటుంది. హెయిర్ బాగా పెంచాను, బాగుందా? సో భక్తి అనేది అది అనమాట. సో ఇంకా ఈషాకి వెళ్ళాము. ఈవెన్ అప్పటికి కూడా లైక్ ఐ డెంట్ హ్యాడ్ ఎనీథింగ్. లైక్ అప్పుడు కూడా అంతే, ఏదో మహాశివరాత్రి అట్టా ఊపినామా, డ్యాన్స్ చేసామా, సద్గురుని చూసామా, అంతే. అండ్ ఐ వాజ్ వెరీ టైర్డ్ ది వెరీ నెక్స్ట్ డే. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనేది ఉండేది. సో దెన్ అగైన్ 23లో జాన్లో ఏమో వాటికి నాకు స్తుతి వచ్చు అనమాట. వాటికి నాకు భైరవి స్తుతి వచ్చు. సో ఐ యూస్ టు చాంట్ భైరవి స్తుతి అండ్ భైరవి ఆరతి, లింగ భైరవి ఆరతి కూడా నాకు వచ్చి మా అన్న నేర్పించారు నాకు. సో జాన్లో ఏమైందంటే అదే సంక్రాంతి ముందు ఏమో, ఉత్తరాయణ స్టార్ట్ అయ్యి బిఫోర్ మా అన్నయ్య మధ్యలో మరి ఎవరు వచ్చేసారు. సో అవన్నీ నాకు తెలుసు. అండ్ అన్నయ్య సెడ్ దట్ భైరవి సాధన ఇస్ దేర్. సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్
ఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ అని అన్నీ అడిగారు. నేను సరే అన్న. సో నాకు ఇనిషియేషన్ లైక్ అదే రిజిస్ట్రేషన్ అంతా చేయించారు. అండ్ నేను ఆ రోజు దీక్ష తీసుకున్నా. నో ఐఎమ్ సారీ. ఐఎమ్ సో సారీ. అలా జరగలేదు యాక్చువల్లీ. జాన్లో అన్న నన్ను పిలిపించారు అగైన్ సెకండ్ టైం. మేబీ ఐ గెస్ జాన్ ఫస్ట్ ఏమో. ఐఎమ్ సో సారీ. పిలిపించారు నన్ను కోయంబత్తూర్కి. వెళ్ళాను అక్కడ. అండ్ అక్కడ వెళ్ళాను. అండ్ అంతా ఆదియోగి స్టాచ్యూ బయట ఉన్న మెడిటేషన్ చేశాను. మలైవాసల్ సర్పవాసల్ లోపలికి వెళ్ళాము. అండ్ కుండలో స్నానం చేశాను అనమాట. అండ్ దాని తర్వాత ఈవినింగ్ నన్ను భైరవి టెంపుల్కి తీసుకెళ్లారు. అసలు టెంపుల్ అసలు నాకేం తెలీదు. ఐ జస్ట్ డోంట్ నో అబౌట్ ఆదియోగి, ఐ డోంట్ నో అబౌట్ శివ, ఐ డోంట్ నో అబౌట్ లింగ భైరవి. నేను జస్ట్ ఒక లైక్ నేను గుడికి కూడా వెళ్ళేవాడు కాదు చెప్పాలంటే. అంటే వర్క్ లైఫ్లో వచ్చింది. ముందు వెళ్ళేవాడు, గుడికి కూడా వెళ్ళేవాడు కాదు నేను. మా పేరెంట్స్ నుండి ఫోర్స్ చేసి. దట్ డజంట్ మీన్ ఐ వాజ్ అ ఎథిస్ట్. నాకు సో ఐ జస్ట్ డోంట్ నో ఎనీథింగ్. సో నాకు లైక్ భక్తి అంటే అదే. నాకు నేను టెంపుల్కి అంతా వెళ్ళాను అనమాట. నాకు నా వర్క్ లైఫ్ అంటే ఇష్టం అనమాట. నేను వర్క్ వెళ్ళామా, ఇంటికి వచ్చామా, సండే హాఫ్ డే ఎంజాయ్ చేసామా బాగా, అంతే. ఎక్కువ అంటే ఇస్కాన్కి వెళ్తాను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారేమో అలాగా. సో నాకు భక్తి అనేది లైక్ నేను వర్క్ లైఫ్లో వచ్చే బిఫోర్ వరకు అదే ఇంట్లో దీపం అంతా చేయడం, అది కూడా బాగా తగ్గిపోయింది అనమాట. ఇంటర్ నుంచి బాగా తగ్గిపోయింది. సో చదువు ప్రెషర్ అది ఇది అంతా. సో సురక్ష. సో అలా ఉండేది. సో టెంపుల్ లైక్ నాకేం తెలియనోడిని టెంపుల్ లోపల నేను అడుగు పెట్టాను చూడండి, నాకు గూస్ బంప్స్ అనమాట. నాకేమైందో నాకు తెలీదు. జస్ట్ అడుగు పెట్టాను, ఇట్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీనో ఏదో జరిగిందనమాట. నాకు తెలీదు. వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, వచ్చాము, కూర్చున్నాము. అన్న స్తుతి చదవమన్నారు. అండ్ నేను స్తుతి చదువుతున్నా, నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు తెలియదు నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలీదు. సో నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలీదు. అండ్ టీయర్స్ లిటరల్గా నేను 3 times ఏమో చాంట్ చేశాను అనుకుంటాను, నాకు గుర్తులేదు. ఆ టెంపుల్లో ఉన్నంతసేపు జస్ట్ సెకండ్ ఐమ్ గెటింగ్ అ కాల్. ప్లీజ్ తిట్టుకోవద్దండి నన్ను. లైక్ లిటరల్ నాకు టైం ఉండదు. ఇప్పుడు మన సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి కాస్త ఫ్రీగా ఉన్నా. సో అదే లైక్ లిటరలీ ఐఎమ్ క్రయింగ్ అండ్ టీయర్స్ నాకు ఏం అర్థం కాలేదు. సో అప్పుడే మా అన్నయ్య నన్ను పెండెంట్ ఇంకా లేదు, అభయ సూత్ర అంతే, అభయ సూత్ర అండ్ స్తుతి నాకు ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ డే వీ వర్ బ్యాక్ టు హోమ్. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఏమో మేమిద్దరు లైక్ ఇద్దరు అన్నతమ్ములు వచ్చేసాము. ఆఫ్టర్ దాట్ అంతే ఇంకా క్యాజువల్గా అప్పుడప్పుడు ఆఫీస్లో లైక్ స్తుతి చదవడము, హారతి చేయడము, అంతే. ఆ దేవి లైక్ దండం చేయడము అంతే ఉండేది. వాటికి కూడా మనకేం పెద్ద భక్తి అనేది ఏం లేదు. సో దెన్ అన్నయ్య ఇంకా నువ్వు ఇనిషియేషన్ తీసుకుంటా అంటే ఒప్పుకున్నా. సో ఫస్ట్ సాధన వాజ్ వెరీ సక్సెస్ఫుల్. అక్కడ నుంచి ఇంకా లైఫ్లో తిరగలేదనమాట. అక్కడ నుంచే లైక్ దేవీస్ బ్లెస్సింగ్స్ అండ్ నేను కోయంబత్తూరు వెళ్ళడం స్టార్ట్ చేశాను. నియర్ బై టెంపుల్స్ అని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. సో మా ఇంటికాడ అంటే కాదు, ఒక 5.5 kilometers ఒక శివాలయం ఉంది. అక్కడికి వెళ్ళడం నాకు చాలా 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 ఇష్టం అనమాట. సో హాలిడే ఉంటేనే నేను ఈవినింగ్ అంతా మీకు అక్కడే కనిపిస్తాను. ఐ విల్ బి చాంటింగ్ యోగేశ్వరాయ. సో అండ్ నేను లైఫ్లో లైక్ చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. సో లైఫ్లో లైక్ చాలా చేంజెస్ వచ్చాయి. సో పీపుల్ వెన్ ఐ టెల్ దెమ్ వెన్ ఐమ్ లైక్ నేను 36 days సాధనలో ఉన్నప్పుడు ఐ వేర్ వైట్ క్లోత్స్. So people are like, why do you wear white clothes? What will happen? What's the benefit? I say that I'm a tenant here and I'm not even paying the rent. సో రెంటల్ ఫ్రీగా నేను అంత పెద్ద క్రియేషన్లో సృష్టించిన సృష్టికర్త సృష్టిలో నేను అంత పెద్ద క్రియేషన్లో నేను రెంట్ ఫ్రీగా ఉంటున్నాను. సో హరినామ స్మరణం చేయడంలో తప్పేంటి? అండ్ పీపుల్స్ ఈ వయసులో చేయకూడదు అనమాట. You should marry. So people say that
ఐ జస్ట్ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దే సే లైక్ మ్యారీడ్ లైఫ్లో ఉన్న ఆనందము శివనామ స్మరణంలో లేదు. సో ఐ లిటరలీ టోల్డ్ దట్ అంకుల్ దట్ శివనామ స్మరణంలో ఉన్న ఆనందం ఈ మొత్తం లోకంలో ఎక్కడ లేదు అంకుల్. ఐ సెడ్ సో సారీ. సో అంతే లైక్ సో నేను 36 days అంతా లైక్ వైట్ క్లోత్స్లోనే ఉంటాను. సో లైక్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. పీపుల్ వాట్స్ ది బెనిఫిట్, ఇంకా నేను వాళ్ళని అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. నేను ఐ రియలీ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ అండ్ దీస్ డేస్ ఐ ప్రిఫర్ నాట్ టు ఆర్గ్యూ విత్ పీపుల్, నాట్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎనీథింగ్. సో జస్ట్ ఒక స్మైల్ ఇస్తాను అంతే, ఊరుకుండిపోతాను. ఇంకా చెప్తాను మేబీ 1 or 2 words ఇట్స్ భైరవి సాధన అంటే బాగా ఇంట్రెస్టెడ్గా లైక్ మనకు తెలిసిపోతుంది కదా లైక్ హూస్ లైక్ కిండల్గా ఎవరు అడుగుతున్నారు, సీరియస్గా ఎవరు అడుగుతున్నారు. సో నాకు అనిపిస్తే చెప్తాను, లేదంటే లేదు. సో లైఫ్ అనేది లైక్ చాలా చేంజెస్ వచ్చాయి. నేను ఆ ఉన్న యోగి నేను ఈరోజు కాదనమాట. టోటల్గా చాలా 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 మారిపోయాను. ఇట్స్ ఆల్ డ్యూ టు భైరవీస్ గ్రేస్ అండ్ థ్యాంక్స్ టు మై మామ్ డాడ్. అమ్మ నాన్న లైక్ నన్ను చాలా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ మా గురు మా అన్నయ్య ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ టు సద్గురు, థ్యాంక్స్ టు శివ ఫర్ గివింగ్ మీ బర్త్ ఇన్ దిస్ లవ్లీ నేషన్ భారత్. అండ్ శివనామ స్మరణం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు లార్డ్ శివ, మా లింగ భైరవి. సో అయ్యా అంతే. సో ఇంకా నేను చెప్పేదైతే లైక్ ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అవన్నీ లైక్ నేను అన్నీ చెప్పలేను. వాట్ ఆల్ థింగ్స్ హ్యాపన్ నేను అన్నీ చెప్పలేను. సో చెప్పాల్సిందేవి చెప్పేశాను. విత్ ది థింగ్స్ విచ్ ఐ కాంట్ టెల్ ఆరెంట్ టు బి టోల్డ్ అవి చెప్పను. సో రియలీ హ్యాపీ. అగైన్ ఎవరో వస్తున్నా, జస్ట్ సెకండ్. యా ఐమ్ బ్యాక్, ఐమ్ సో సారీ. సో యా నేను అంత పెద్ద సాధకేం కాదు, ఆమె వెరీ టైనీ ఛోటాసా సాధక యాక్చువల్గా. సో కానీ యా జీవితం అయితే లైక్ అమ్మవారు వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో యా లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి, దట్స్ వెరీ కామన్. ప్రాబ్లం లేని జీవితం ఉండదు. సో మనందరికి ఉంటాయి అండ్ అది ఉండడమే ఆనందం అనమాట. బట్ మీ అందరికి ఉండకూడదనే కోరుకుంటున్నాను, నాకున్నా పర్లేదు. సో అంతే యా. సో జస్ట్ క్యాజువల్గా లైక్ వీడియో చేద్దాం అనుకున్నా, చేశాను. సో అంతే. సో అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. మే ఆల్మైటీ బ్లెస్ యూ ఆల్. సో అందరూ హరినామ స్మరణం చేయండి, చేయకపోయినా కూడా మంచిగా ఉండండి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి. మనం అందరూ శ్రీహరి పిల్లలం అనమాట, భగవంతుడి పిల్లలం. సో మతం మీద, కులం మీద, దేని మీద కూడా కొట్టుకోవద్దండి. సో అంతే యా. సో నమస్కారం, బాయ్. సో ఇంకా లైక్ బ్లాగ్ చేయాలి, బట్ లైక్ నాకు టైం ఉండదు అనమాట. అండ్ ఇలా ఫ్రీ టైం అయితే అసలే ఉండదు. అండ్ నేను నటించలేను. ది ఫస్ట్ థింగ్ ఇస్ నేను నటించలేను, నాకు నటన రాదు అనమాట. ఇట్లా కెమెరా బట్టి నాకు నటన రాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే అది నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను మీ అందరి కోసము. సో అండ్ అంతే లైక్ ఏమో. సో బాయ్. అందరూ బాగుండాలి, జాగ్రత్తగా ఉండాలి. జై హింద్, భారత్ మాతాకి జై. జై మా లింగ భైరవి. కలుద్దాం అట్ ఈషా యోగా సెంటర్, కోయంబత్తూరు.